ఎలా కుదురుతుంది? లేనిపోని కోరికలు కోరితే ప్రమాదంలో పడతాం. అక్క, వాడి మీద మనసు పీకుతుందక్క. కావచ్చు, కానీ ఇప్పుడెలా కుదురుతుంది? అది కాదక్క, తల్లి మనసు అర్థం చేసుకో. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావే. తప్పదక్క, ఎలాగోలాగా నా కోరిక తీర్చు. నేను మనసు చంపుకోలేకపోతున్నాను. వాడిని చూడందే నా మనసు కుదుట పడేట్లేదు. ప్లీజ్ అక్క, తీసుకురా అక్క. అక్క ప్లీజ్. ఇప్పుడెలా కుదురుతుంది? లేనిపోని కోరికలు కోరితే ప్రమాదంలో పడతాం. ఎవరితో మాట్లాడుతుందో? సరే, ప్రయత్నం చేసి తీసుకొస్తాను. ఇదెవరితో ఫోన్లో మాట్లాడింది? పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? ఎవ్వరూ లేకపోతే నువ్వెత్తుకుని వాడికి దగ్గర కావచ్చు అనుకుంటే వాణ్ణి ఇదెత్తుకెళ్ళిపోయిందేంటి? అసలేం జరుగుతుంది? అదెవరితోనో ఫోన్లో మాట్లాడింది. ఎవరితో? పదమ్మా, లోపల చూద్దాం. పద. ఏమైంది? చనిపోయిన స్వర్ణ ఎలా ఫోన్ చేస్తుంది? అందులోనూ సీత ఫోన్లో స్వర్ణ ఫోటో ఎందుకు పెట్టుకుంటుంది? ఆ నంబర్ రీడైల్ చేయమ్మా. ఫోన్ చేస్తుంది. ఆన్సర్ చేయాలా వద్దా? అక్క, వస్తున్నావా? బుజ్జిగాడిని తీసుకొస్తున్నావా? మాట్లాడవేంటక్క? అక్క మాట్లాడక్క. బాబుని తీసుకొస్తున్నావా లేదా? అక్క కట్ చేసిందేంటి? స్వర్ణ మాట్లాడుతుంది అంటే స్వర్ణ బ్రతికే ఉందా? మాట్లాడింది అంటే బ్రతికుందనేగా అర్థం. పద.
అదెక్కడుందో సీతను ఫాలో అయితే తెలుస్తుంది. అది మొండిగటం, చావలేదన్నమాట. ఈ సీతా స్వర్ణ కలిసి నాటకం ఆడుతున్నారా? దెయ్యం అబద్ధం, ఆత్మ అబద్ధం. వదలొద్దాం సార్, వాళ్ళని వదలొద్దు. వదిలితే నిజం బయటపడ్డం, మనం చావడం ఖాయం. పద, అదెక్కడ దాక్కుందో చూద్దాం. పదమ్మమ్మా. బాబు, ఓ నాన్న, నా బంగారు తండ్రి. ఓమ్మా, ఎందుకు అడుస్తున్నావురా? నా బంగారు తండ్రి, అమ్మ దగ్గరికి వచ్చేసావా నాన్న? ఓ నాన్న, నా కోసం నువ్వు బెంగపడకుండా మీ పెద్దమ్మ చూసుకున్నా. నీకోసం నేను ఎంత బెంగపడిపోయాను. ఈ అమ్మ నేరుగా నిన్ను ఎత్తుకునే అదృష్టం లేకుండా పోయిందిరా. నిన్ను రహస్యంగా ఎత్తుకునే కర్మ పట్టింది. నన్ను క్షమించురా. స్వర్ణ, ఏంటా మాటలు? నీ జీవితం ఇలాగే ఉంటుందా? ఇంకెంతకాలం? రహస్యాలన్నీ తొలగిపోయి నువ్వు హాయిగా మాతో కలిసి బతికే కాలం ఎంతో దూరంలో లేదు. బాధపడకు స్వర్ణ. దీనికంతటికి ఆ పాపాత్ములే కారణం. అదే కన్నా నన్ను చంపాలని చూసిన పాపాత్మురాలు. నీకు తల్లి కావాలని చూస్తుందిరా అది. నాన్న, అది ఎత్తుకుంటే బాగా ఏడు. దాని మోహాన్ని తూ అని ఉమ్మై. మీ అమ్మని చంపాలనుకున్నా రాక్షసి నాన్న అది. స్వర్ణ, వాడితో ఏంటా మాటలు? తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను. వాడితో ముద్దు ముచ్చట వదిలేసి వాళ్ళని తిట్టే పని పెట్టుకున్నావేంటే? ఆ పాపాత్ముల సంగతి ఆ భగవంతుడే చూసుకుంటాడు. అవునక్క, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? వీణ్ణి తేవటం కుదరటం లేదని అంటావేమో అనుకున్నాను. ఏవక్క, బుజ్జిగాడిని తెస్తున్నావా అంటే మళ్ళీ నువ్వేం మాట్లాడలేదేంటి? మళ్ళీ నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? అదేంటక్క, నువ్వే చేసావుగా. నేను చేశానా? అవునక్క, కావాలంటే చూడు. నేను చేయలేదే. నా ఫోన్ అక్కడే ఉంది. అంటే వేరెవరో ఫోన్ చేశారన్నమాట. ఎవరో ఏంటో నువ్వు మాట్లాడేశావు. అది ఏ కొంపలు ముంచుతుందో ఏంటో. ఒకవేళ ఆ భాగీరథి వాళ్లే అయితే అమ్మో, మనల్ని మరో రకంగా ఇరికించేస్తారు. సరే సరే, నువ్వు జాగ్రత్త. నేను ఎవరో ఏంటో తెలుసుకొని వస్తాను. అచ్చుడు నాన్న, అచ్చుడు. అమ్మ దగ్గరకు వచ్చేసావు.
నా ఫోన్ నుంచి స్వర్ణ ఫోన్కి ఎవరో రీడైల్ చేశారే. అంటే నేను స్వర్ణ మాట్లాడుకోవడం ఎవరో విన్నారు. ఎవరై ఉంటారు? వెంటనే వాళ్ళని డైవర్ట్ చేయాలి, లేకపోతే స్వర్ణ గురించి మొత్తం తెలిసిపోతుంది. అమ్మమ్మ గారిని కన్విన్స్ చేసే అవకాశం, ఈ నాటకం మొత్తం తెలిసిపోతుంది. మేము ఇబ్బందుల్లో పడిపోతాం. అసలు ఎవరు గమనించుంటారు? జయమా, ఏంటమ్మగారు? నువ్వెంతసేపటి నుంచి ఇక్కడున్నావు? చాలాసేపు అయిందమ్మా. ఇదిగో ఇవన్నీ తుడుస్తూ ఉన్నాను. మరి నా గదిలోకి ఎవరైనా వెళ్ళడం చూసావా? వెళ్ళడం చూడలేదు గాని హంసమ్మ, భాగీరథి గారు మీ రూమ్లోంచి రావడం చూశానమ్మా. ఎవరి కంట పడకూడదో, ఎవరికి ఈ విషయం తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయినట్టుంది. వాళ్ళు నన్ను ఫాలో చేస్తారు. మాయ చేయాలి. ఎలాగైనా నిజాన్ని వాళ్ళ నోటితోనే కక్కించాలి. వెంటనే ఈ విషయాన్ని స్వర్ణకి చెప్పి చాలా జాగ్రత్తగా ఉండమనాలి. వాళ్ళ కంట్లో పడొద్దని హెచ్చరించాలి. వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూడాలి. బాబు, మహోన్నత్, మహోన్నత్, బాబు, బాబు, మహోన్నత్, బాబు. అమ్మమ్మ, మంగా, మహోన్నత్ ఏమైనా చూసావా? మహోన్నతిని చుట్టం ఏమిటి? గదిలో లేడా? లేడమ్మమ్మ గారు. రేపు పెళ్ళైన తర్వాత ఆల్నా పాల్నా నేనే కదా చూసుకునేది. దగ్గర చేసుకుందామని, వాణ్ణి ఎత్తుకుని అన్నం తినిపిద్దామని గదికి వెళ్తే గదిలో లేడమ్మమ్మ గారు. సీత కింద నుంచి వస్తుందంటే స్వర్ణ కిందే ఎక్కడో ఉండుండాలి. గదంతా వెతక, ఎక్కడా లేడు. అందరూ ఇంట్లోనే ఉంటే వాడు ఒక్కడే ఎక్కడికి వెళ్తాడు? ఎలా వెళ్తాడు? సీత, బాబు నువ్వేమైనా చూసావా? కనిపించట్లేదని చెప్తున్నారు వీళ్ళు. చెంటి, బాబు కనిపించటం లేదా? ఇందాకే గదిలో పాలు పట్టించానే. ఇదేమిటి? వెళ్ళండి, ముందు వెతకండి. పిల్లాడు ఎక్కడున్నాడు ఏమో. సీత, పెరట్లో వెతుకు. నా బంగారు తండ్రి. ఆ నాన్న, ఎటు చూడమ్మా. కారు చూడు చూడు. ఓమా, చూడు నాన్న, అదిగో. మంగా, ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోవడం ఏమిటి? ఏమో మంగా, అటెక్కడికి? బాబుని కిందకేమైనా తీసుకెళ్లారేమోనని. పిల్లాడు అక్కడ ఎందుకుంటాడే? ఎవరైనా తీసుకెళ్లారేమోనని. సరే సరే, వెతకండి. అప్పుడే నీకు జడ్జి ముత్తాత వేషాలు వచ్చేసి పడవా అని పడవా. వీడు ముసలాయన దగ్గరికి ఎలా వచ్చాడో, ఎప్పుడొచ్చాడో, అసలేం జరుగుతోంది? ఫోన్లో స్వర్ణ వాయిస్ ఏంటి? పిల్లాన్ని సీత తేవడం ఏంటి? ఇప్పుడు ఈయన దగ్గర ఉండడం ఏంటి? ఏమో, ఏం అర్థం కావట్లేదు. ఏమిటండి మీరు? మేమంతా ఇక్కడ పిల్లాన్ని వెతుక్కుంటుంటే నా పోలికలు నీ పోలికలు అని ముచ్చట్లాడుకుంటున్నారా? వెతుక్కుంటున్నారా? ఎందుకు? వాడు కనపడకపోయేసరికి కంగారు పడ్డామండి. సరదాగా ఆడిద్దామని ఎత్తుకొచ్చానులే మంగా. అమ్మ ముసలాయన, నాటకంలో నీ పాత్ర ఉందన్నమాట. అదేదో మాకు చెప్పి తీసుకెళ్లొచ్చుగా. సరదాగా ఆడిస్తూ అలా ఎత్తుకొచ్చాలే. నా మునిమనవాడితో ఆటపాటలకి ముద్దు మురిపాలకి నీ పర్మిషన్ కావాలా? సరే సర్లేండి, ముందు వాడిని సీతకివ్వండి. నా పోలిక అంటే నాకు భయంగా ఉంది.
ఇంతకీ వాడు ఏం చేశాడు అంత పొంగిపోతున్నారు? అవన్నీ మాకు మగాళ్ళం, మాకు సంబంధించిన విషయాలు, నీకు కాదులే. ఆ, సీత వాడి లోపలికి తీసుకెళ్ళు. ఆ పోలికలు ఏమిటో తర్వాత చూద్దాం. థ్యాంక్స్ తాతయ్య గారు. ధర్మం గెలవాలని నా పాత్రను పోషించి ధర్మం పాటించా. థ్యాంక్స్ ఎందుకమ్మా? ఏదో గూడు పుట్టాణి జరుగుతుంది. పద కిందకెళ్దాం. పిల్లాన్ని తీసుకెళ్లి కంగారు పెట్టేశారండి. అందరం వెతుకుతున్నాం. వచ్చాడు కదా. సీత, స్వర్ణ ఈ ముసలాయనేనా? లేక అంతా కలిసి మనల్ని వెర్రివాళ్ళం చేసి ఆడుకుంటున్నారా? ఆ స్వర్ణ అన్నట్టు నిజం మన నోటి నుంచి కక్కించే ప్లానా? మన గొయ్యి మనతోనే తీయించి మన సమాధులు మనమే కట్టుకునేలా చేస్తారా? అంతదాకా వస్తే వరుసగా పిఠాపురం వారి సమాధులన్నీ ఒకే చోటుంటాయి. ఏ పిచ్చిదానా, నువ్వు దత్తత పోయావు, అది గుర్తుంచుకో. పిచ్చి దత్తత, నా ఎత్తు వేరు. పదమ్మమ్మా, ముందు ఆ స్వర్ణ ఎక్కడుందో వెతుకుదాం. పద. రహస్యమంతా ఆ గదిలోనే ఉన్నట్టుంది. అది దొరికితే ఆ దెయ్యం కథ అబద్ధం, మమ్మల్ని బద్నాం చేసి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నమని రివర్స్ ప్లే మొదలెట్టాలి. సీతని, స్వర్ణని మనం లాక్ చేయాలి. నోరు మెదపనివ్వద్దు. మనం మర్డర్ చేయాలని చూసామని స్వర్ణ చెబితే సాక్ష్యం లేదు, అబద్ధమని దబాయిద్దాం. నోరు తెరవద్దని బెదిరిద్దాం. విన్నదా? బతుకుతుంది. వినకపోతే నిజంగానే చస్తుంది. గుడ్ అమ్మమ్మా, అదే మంచి పని. పద, రూమ్లోకి వెళ్దాం. పద. మాయమై ఉంటుందమ్మమ్మా. ఏం చేద్దాం ఇప్పుడు? దాని నెంబర్కి ఒకసారి ఫోన్ చేయి. కట్ అయింది, లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రింగ్ అవుతుంది కానీ మనకి సౌండ్ వినిపించట్లేదేంటి? వాళ్ళకేదో అనుమానం వచ్చుంటుంది, అందుకే ఇక్కడ లేకుండా పోయింది. ఎక్కడో నక్కి ఫోన్ సైలెంట్లో పెట్టుంటుంది. మరెలా? మనది సైలెంట్ యాక్షన్ అని వాళ్ళకి తెలియదు. ఆ అక్కా చెల్లెళ్ళ ఆట కట్టించడానికి ఎంత వైలెన్స్కైనా వెనకాడద్దు. అది సరే, అసలు ముందు ఆ స్వర్ణాన్ని ఎలా ట్రేస్ చేయాలో ఆలోచిద్దాం. కోటంతా గాలిద్దాం. కలుగులో దాక్కున్న ఎలుకని పొగ పెట్టి బయటికి లాగుదాం. అయినా రాకపోతే సీతనే ఎరవేద్దాం. ఆ మడుగులో చేప ఒడ్డున పడి గిలగిలా కొట్టుకునేలా చేద్దాం. పద.